మురుగు సమస్య పరిష్కరించేందుకు 28,000 కోట్లతో 3 దశల్లో పక్కా కాలువలు నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని నారాయణ తెలిపారు. పట్టణాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా వచ్చే 2 ఏళ్లలో మెగా తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 14,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఎద్దడి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టిట్కో ఇళ్ల పూర్తికి 4,400 కోట్లు విడుదల చేశామని నారాయణ తెలిపారు. లబ్ధిదారుల పేరు మీద గత ప్రభుత్వం బ్యాంకుల్లో రుణాలు వాడేసిందని, వారిపై భారం పడకుండా 176 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. 2 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలంటే 4,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ ప్రాజెక్టు టేకప్ చేసి టెండర్లు పిలిచి ఆల్రెడీ వర్క్ గ్రౌండ్ అయిపోయింది. లెవెల్స్ అయ్యి చూసుకుంటున్నారు, పైపులు ఆర్డించుకున్నారు. యూజ్డ్ వాటర్ టాయిలెట్స్ నుంచి కానీ, బాత్రూమ్ నుంచి కానీ, కిచెన్ నుంచి కానీ వచ్చే వాటర్ మీరు ట్రీట్ చేసి బయటకు వదలాలంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఎస్టీబీ ప్లాంట్లు పెడుతున్నాం. పార్వతీపురం మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకుంటారో బాత్రూమ్ లో కానీ, కిచెన్ కానీ వాడి వదిలేసిన వాటర్ ని ట్రీట్ చేసి పంపించడానికి 19 కోట్లతో ఈరోజు శాంక్షన్ చేశాం. ఆ వర్క్ కూడా గ్రౌండ్ అయిపోతుంది, టెండర్లు అయిపోయినాయి. వాళ్ళ లెవెల్స్ అన్ని చూసుకుంటూ దానికి కావాల్సిన ఎస్టీపీని ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇవి కూడా 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి.